శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తతో మయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత అంటూ నేను నా వాక్కుల చేత సీతమ్మ తల్లికి మనశ్శాంతిని చేకూర్చి ఉన్నాను. ఇప్పుడు ఆ తల్లి నీవు శోకిస్తున్నావని శోకిస్తోంది తప్ప వేరు ఒక కారణము ఆవిడ శోకమునకు లేదు. అటువంటి శాంతిని నేను నా వాక్కుల చేత కల్పించి ఇక్కడికి వచ్చాను అని హనుమ చెప్పినటువంటి మాట విన్న రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. శ్రీరామాయణంలో రాముడు మాట్లాడడం అంటే ఒక త్రాసు పట్టుకుని కొలిస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంత పొందిగ్గా అంత లెక్క పెట్టినట్లుగా ఉంటాయి. ఒక మాట ఎక్కువ ఉండదు, ఒక మాట తక్కువ ఉండదు. అంత అందంగా మాట్లాడతారు. నిష్కారణంగా పొగడరు, అకారణంగా తెగడరు. అటువంటి ఆయన హనుమని చూసి ఒక మాట అంటున్నారు. ఈయన చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, దుర్లభం, చాలా దుర్లభమై అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతామాతని అన్వేషించి కేవలము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వచ్చి నాకు సీతమ్మ తల్లి యొక్క క్షేమ వార్తని నివేదించారు. కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్తః సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. భృత్యులైనటువంటి వాళ్ళ ప్రభువు చేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడము కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరము అని భావించినటువంటి ఇతర కార్యాలను కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతని చూపించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రావడమే కాకుండా అనుషంగికంగా రాక్షస సంహారం కూడా చేసి రావణాసురుడికి సందేశాన్ని వినిపించి వచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవుడికి. అంటే ఒక రాజు భృత్యుడు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడిగా హనుమ తనని తాను నిరూపించుకున్నారు. తను అనుషంగిక కార్యాన్ని కూడా చెయ్యగలిగి ఉండి, అంటే రాజప్ప చెప్పిన ప్రధానమైన పనితో పాటు ఇతర పని కూడా చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా చెయ్యకుండా వచ్చేసినటువంటి వాడు మధ్యమ భృత్యుడు. చెప్పిన కార్యం ఒకటే చేసి వచ్చేవాడు. సమర్థత ఉండి ఏ కార్యాన్ని ప్రభువప్పచెప్పాడో ఆ కార్యాన్ని చెయ్యకుండా తిరిగి వచ్చేసేటటువంటి వాడు, లేదా ఆ కార్యమును సావధానంగా పూర్తి చెయ్యకుండా ఉండేవాడెవరో వాడు అధముడైనటువంటి భృత్యుడు. నేను హనుమ యొక్క పౌరుష పరాక్రమాలకి ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించి సీతమ్మ తల్లి క్షేమవార్త నాకు నివేదించినటువంటి హనుమకి యథార్థములకు నేను ఇవ్వగలిగినటువంటి బహుమానమేం లేదు. ఎందుచేతనంటే రాముడు ఒక మాట అంటారు, నేను దీనహ, నేను చాలా దీనుణ్ణి అంటారు. కారణం ఏమంటే రామచంద్రమూర్తి యొక్క కృతజ్ఞతాభావం అటువంటిది. ఒక్కొక్కసారి మీరు కొన్ని పనులకి కృతజ్ఞత చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు కొన్నిటికి కృతజ్ఞత చెప్పలేరు. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. దిక్సూచి అని వాకాటి పాండురంగారావు గారు, మహానుభావుడు, గొప్ప రచయిత, చాలా చక్కటి దృష్టికోణం ఉన్నటువంటి వ్యక్తి. వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు నేను వారు డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్గా ఉండగా నేను వారి దగ్గర కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా క్లాసెస్ విన్నాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసే రోజుల్లో ఆయన దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు. ఆ వ్యాసాల్లో ఒక చోట ఆయన ఒక మాట రాశారు, నాకు ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తుంటుంది. హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిజ్ వైఫ్ అండ్ మదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశారు. అది నా హృదయాన్ని తాకింది. నిజమే, ఎంత పెద్ద మాట అనుకున్నాను. భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు, తల్లికి థ్యాంక్స్ చెప్పేవాడు ప్రపంచంలో అంతకన్నా మూర్ఖుడు లేడు అని రాశారు.
నిజమే, భార్యకి థ్యాంక్స్ చెప్పడానికి ఏమిచ్చి కృతజ్ఞత చెప్తావు? ఎక్కడో పుట్టిన పిల్ల కేవలం తనని నమ్ముకుని అందరినీ వదిలి వచ్చేసి ఆఖరికి ఆడది కోరుకునేటటువంటి చాలా గొప్ప కోరిక ఏమిటంటే ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలనకుండా సృష్టిలో నేనుండగా ఆయన వెళ్ళిపోవాలనేటటువంటి ఆడవాళ్ళు ఉండరు. కానీ ఒకసారి పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు అలా అన్న ఒక ఆడవారిని. అలాంటి ఆ అసాధారణమైనటువంటి సంఘటన ఒక్కసారి జరిగింది. కంచికామకోటి పీఠంలో బాగా వృద్ధులైపోయారు. అప్పటికి పరమాచార్య స్వామి వారు కూర్చుని ఉండగా ఒక తల్లి వచ్చి, నేను జీవించి ఉండగా నా భర్త వెళ్ళిపోవాలని నన్ను ఆశీర్వచనం చేయండి అన్నారు. అలా చెయ్యనన్నారు ఆయన. అలా చెప్పకూడదు, తప్పది. ఏ ఆడది కోరకూడదు. ఎందుకు కోరేమని అడిగారు. అడిగితే ఆవిడంది, పరమ మూర్ఖత్వంతో ఉంటారు పిల్లల్లో, ఒక్క బిడ్డతో సరిగ్గా పడదు, అందరితోనూ దెబ్బలాటే, అనారోగ్యం. నేను వెళ్ళిపోతే ఆయన జీవితం ఏమైపోతుందో అని బెంగ. అందుకని ఆయన ముందు వెళ్ళిపోయి వెంటనే నేను వెళ్ళిపోవాలని నన్ను అనుగ్రహించండి అని. ఆవిడ వెళ్ళిపోయి ఆయన ఆశీర్వదించలేదు, ఆయన తథాస్తు అనలేదు. కానీ ఆవిడ వెళ్ళిపోయాక అన్నారు ఆయన, చూశారా సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఎంత ప్రేమిస్తారో భర్తని, అందుకు కదా ఆడదాని వల్ల నెలకి కురిసే 3 వానల్లో ఒక వాన పాతివ్రత్యము కలిగిన స్త్రీ వల్ల అని సనాతన ధర్మంలో నిర్ణయించారు అన్నారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది ఒక్కొక్కసారి ఏదో బహుమాన రూపంలో ఉంటుంది, ఒక్కొక్కసారి నోటితో ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు అసలు కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేటటువంటిది మీకు చెయ్యగలము అన్న ఆలోచనే రాకూడదు. కొందరి విషయంలో మీరు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. తల్లికి, తండ్రికి, భార్యకి, గురువు గారికి, వీళ్ళకి కృతజ్ఞత ఏం చేస్తారు? అది కృతజ్ఞత చెప్పలేరు మీరు. కాబట్టి రామచంద్రమూర్తికి కృతజ్ఞ అని ఒక బిరుదునామం. బిరుదునామం అంటే ఆయన యొక్క గౌణము, ఆయన యొక్క గుణముగా చెప్తారు. అటువంటి కృతజ్ఞుడైన రామచంద్రమూర్తి ఇంత మహత్కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమకి ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఏమిస్తే కృతజ్ఞత చెప్పినట్టు? ఇప్పుడు కాదులేవయ్యా, ఇంకో కొద్ది రోజుల్లో పట్టాభిషేకం అయిపోతుంది, నాకు వెళ్ళిపోతానుగా కోసల రాజ్యానికి, అప్పుడు నీకేమి ఇవ్వాలో నేను ఇస్తాననాలి, నీకు అర్ధరాజ్యం ఇస్తాననాలి, లేకపోతే నీకు మణులు ఇస్తాను, మాణిక్యాలు ఇస్తాననాలి. ఆయన ఇవేం అనలేదు. నేను నీకు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాడను కాను, దీనుణ్ణి. కాబట్టి నేను నీకు ఏమిస్తానో తెలుసా? కృతజ్ఞత అన్నది వెల్లువెత్తిన భావము అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నోటితో ఏదో యాంత్రికంగా చాలా థ్యాంక్స్ అండి అన్నం వేరు. మీకు అరెరే వారు నాకింత మహోపకారం చేశారన్న భావన చేత మీలో ఒక సంతోషము పెళ్ళుబికితే, పాలు పొంగినట్లు పొంగితే, మీరు ఆవిష్కరించేటటువంటి భావజాలమునకు, అప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటకు కృతజ్ఞత అని పేరు. అసలు ఆ భావన లేకుండా మీరు ఏదో ఒకటి చేసి నేను కృతజ్ఞతను ఆవిష్కరించాను అన్నారనుకోండి, అది ఏదో చెల్లింపు చేసినట్లుంటుంది. కొంతమంది రాసుకుంటారు పెళ్ళిళ్ళకి ఎవరేమి ఇచ్చారు, ఎందుకు అలా రాసుకోవడం అని అడిగాను నేను ఒకసారి. మా అమ్మాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి, మా అబ్బాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి అని ఎవరేమి ఇచ్చారో రాస్తారు. నేను నా మిత్రులు అక్కడ అలా రాస్తే అడిగా, ఎందుకయ్యా ఇవన్నీ నీకు, ఎందుకు ఇదంతా ఇలా రాసి ఎందుకు పెట్టామన్నాను. అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు నేను ఇవ్వాలి కదండి తత్తుల్యంగా అన్నాడు. నీ మొహం, వాళ్ళు ఇస్తే తత్తుల్యంగా ఇవ్వడం ఏమిటి? అది వాళ్ళ యొక్క ప్రేమ. అలా తుల్యంగా చెల్లింపులు చేసేటట్టు ఉండకూడదు. ప్రేమ పెరగాలి హృదయాలలో, అది చాలా గొప్ప విషయం. కాబట్టి కృతజ్ఞత అన్నది మీ మనసులో వచ్చినటువంటి పొంగును ఆవిష్కరించడానికి ఒక మార్గం. ఏమిస్తే సంతోషిస్తారో అని మీరు ఆలోచిస్తే హనుమకి అసలు ప్రత్యుపకారం కానీ కృతజ్ఞత కానీ చెప్పడమే కుదరదు. ఎటువంటి దుష్కరమైన కార్యం చేశారండి ఆయన, అటువంటి వారికి కృతజ్ఞత ఎలా చెప్తారు? రామచంద్రమూర్తి కాబట్టి ఒక అత్యద్భుతమైనటువంటి కృతజ్ఞతావిష్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. ఇంత గొప్ప కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమ
నీకు నేను ఒక గొప్ప ప్రత్యుపకారం లేదా కృతజ్ఞతని ఆవిష్కరించుచున్నాను అని ఒక్కసారి ఆయన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగిలించుకున్నారు. అదే ఆయన ఇచ్చినటువంటి బహుమానం. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఇలా కౌగలింపబడిన వారు ఎందరు అని మీరు లెక్క తీశారనుకోండి, హనుమకే దక్కుతుంది ఆ భాగ్యం. అందుకే అసలు రామచంద్రమూర్తి హనుమల యొక్క ఆలింగన స్వరూపం చాలా గొప్ప స్వరూపం. నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను. మా వాళ్ళకి తెలుసు, నేను శ్రీరామాయణం కాకినాడలో చెప్పిన రోజుల్లో ఆ రామాయణాన్ని విన్నటువంటి ఒక పిల్లాడు చాలా సంతోషించి రామాయణం అంతా వినేసిన తర్వాత ఏం వస్తే అది వస్తుంది, ఏం వస్తే అది ఇస్తాను గురువు గారికి అని చెప్పి ఓ పెద్ద అట్టోటి తీసుకుని అతనికి బొమ్మలు గీయడం వచ్చు. ఆ బొమ్మ గీయడం మొదలెట్టాడు. ఇది గీస్తాను అని అతను అనుకోలేదు, ఏది వస్తే వస్తుంది అని రామాయణం పెట్టుకు వింటూ గీశాడు. ఆశ్చర్యకరంగా అది రామచంద్రమూర్తి చేత కౌగలింపబడిన హనుమ యొక్క స్వరూపం వచ్చింది. అది ఏకంగా ఇంత పెద్ద స్వరూపం వచ్చింది. వస్తే ఆయన నాకు అది ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అంత గొప్పగా కృతజ్ఞత ఆవిష్కరించిన వాడికి నేనేం కృతజ్ఞత చెప్పను? ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది, నేను దాన్ని నా పూజా మందిరంలో పెట్టుకున్నాను, అంతే నేను ఇవ్వగలిగిన కృతజ్ఞత. కాబట్టి ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. నేను వీరిని కౌగిలించుకుంటున్నాను అని చెప్పి హనుమని ప్రియమార కౌగిలించుకున్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదండి, నరుడిగా ప్రవర్తిస్తున్నా ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందినటువంటి మహాపురుషులలో హనుమ ఒకరు. అంతటి మహోపకారం చేసినటువంటి వారు. అందుకే హనుమ యొక్క నామము ఎక్కడ స్మరింపబడుతుందో, ఎక్కడ హనుమద్వైభవమును మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటామో అటువంటి వారందరికీ కూడా హనుమకి ఎటువంటి బుద్ధి ఉందో, ఎటువంటి వినయం ఉందో అటువంటి లక్షణములు ఈశ్వరుడి చేత ఆయన ఏ సన్మానమును పొందారో అటువంటి సన్మానమును పొందగలిగినటువంటి భాగ్యము కలుగుతుంది, సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి సీతమ్మ తల్లిని రక్షించి తీసుకురావాలి. హనుమ చెప్పిన దానిని బట్టి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళాలి. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే వెళ్ళగలిగిన వాడెవరు? ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటుతారు? ఎలా దాటుతారు? ఈ ప్రతిబంధకం మనసులో శోకమునకు కారణమే. ఇది మీరు, అందుకే నేను మీతో మనవి చేసేది తరచుగా, రామకథని నరుడి కథగానే మీరు వినండి తప్ప రామకథని ఈశ్వరుడి యొక్క కృత్యముగా మీరు వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అయ్య బాబోయ్ అది ఎలా అవుతుందండి అన్న మాట ముందు రాగానే, ఆ ప్రతిబంధకం మనసులోకి రాగానే విచారం వెల్లువెత్తుతుంది. అందులో రామచంద్రమూర్తికి కలిగినటువంటి విచారం సామాన్యమైంది కాదు. పోన్లే ఇప్పుడు మనం వెళ్ళలేకపోతే ఏమిటి అంటే, మీరు అందులో ఉన్నది కేవలంగా ఆయనకి భార్య దొరకదు అన్న ఒక్క కోణాన్ని ఆలోచించకండి. ఇక్ష్వాకు వంశ ప్రతిష్ఠ అంతా అందులో ఇమిడి ఉంది. ఇదే యుద్ధకాండ చిట్ట చివరిలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్ష్వాకు వంశం అంటే సామాన్యమైన వంశం కాదు. అటువంటి వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన భార్యని తాను రక్షించుకోలేకపోయాడు అంటే అంతకన్నా అప్రతిష్ఠా వంశానికి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు కేవలము భార్య తీసుకురావడం కాదు, అందులో తన క్షాత్రధర్మము, తన యొక్క పరాక్రమము, తన వంశ ప్రతిష్ఠ ఇన్ని ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఎలా 100 యోజనముల సముద్రాన్ని దాటడం ఆయన అది తప్పు కదా. మన పిల్లల నోరు మూసేయడం అవన్నీ హింసాత్మకంగా ఉంటాయి. మీరు ఆ పాప అల్లరి చేస్తే చక్క వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఆ పాపను పడుకోబెట్టి నోరు నొక్కడం ఏంటమ్మా, తప్పు కదా అలాంటి పనులు. హరి ఓం. కాబట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇంత పెద్ద ప్రతిబంధకాన్ని దాటి వెడితే తప్ప సీతమ్మ తల్లి దర్శనం కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మని తీసుకురావాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? హనుమ కాబట్టి వెళ్ళారు. మనం ఎలా వెడతాం? ఇంతమంది వానరులు, తాను, లక్ష్మణమూర్తి వీళ్ళందరూ ఎలా దాటుతారు? మళ్ళీ ఒక్కసారి ఆయనలో ఆ ప్రతిబంధకాన్ని ఆలోచన చేసినప్పుడు మనసులోంచి విచారము పెళ్ళుబుకింది. ఆ
ఆయన వెంటనే అంటారు, అప్పుడు సుగ్రీవుడు మంచి మిత్రుడు, అందుకే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఈయన నా మిత్రుడండి అని చెప్పకూడదు. మితము నుంచి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం. కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ వరకే స్నేహం. దాని వలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏమైనా నాకు ఇవాళ ఆఫీసులో కొంచెం పనుంది, నువ్వు రిజర్వేషన్ టికెట్ తెచ్చిపెట్టచ్చు అని చెప్పచ్చు, అక్కడ వరకే. కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఋతములకు తీసుకెడతాడు. అందుకే మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, నివేదన చేసినా మనం భోజనం చేస్తున్నా సత్యం తర్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. పగటిపూటైతే సత్యం త్వర్తేన పరిశించామి అనాలి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అనాలి. ఋతము చేత సత్యమును తెలుసుకోవాలి. అంటే ఇందులో ఉండి దీని వలన దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఉపకరణంగా ధర్మాన్ని పట్టుకుని మారుతున్న ధర్మాల్లో బాగా ఉంచుకుని మారని సత్యములోకి ప్రవేశించాలి. ఇది ఈ ఋతము అంటే ఏది తెలుసుకోవాలో, ఏ ధర్మం పట్టుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పి తాను అలా ప్రవర్తిస్తూ ఆయనతో ఉన్న కారణం చేత మనం కూడా ఇలా ఉండవలసి ఉంటుంది అని ఆయన ప్రభావం మీ మీద పడ్డం వల్ల మీతో అటువంటి మంచి పని చేయించి ఇహమునందు పరమునందు మీకు ఈశ్వర సంబంధము వలన అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ప్రజ్ఞ, నడవడి చేత మాట చేత ప్రకాశించినటువంటి వాడితో కలిగినటువంటి అనుబంధమునకు మిత్రత్వం అని పేరు. కాబట్టి ఎప్పుడూ ఒక మిత్రుడు ఉండాలి. మిత్రుడు, స్నేహితుడు, ఇవి మంచి ఉపశమన వాక్యములు పలుకుతారు. నిరుత్సాహపరిచేవాడు పక్కన ఉంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఉత్సాహవంతుడు కూడా పాడైపోతాడు. మాట చాలా గొప్పది కదండి. కింద పడినవాణ్ణి లేవతీయాలి, కానీ నించున్నవాణ్ణి లేవతీయడానికి ఏం ఉండదు. ఇది మీరు గుర్తిరగవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఎప్పుడూ ఎవరితో ఓదార్పు వచనం పలకాలంటే కష్టంతో ఉన్నవాడితోటే ఓదార్పు వచనం పలకాలి. సుఖంగా ఉన్నవాడికి మీ ఓదార్పు వచనం ఎందుకు? అవసరం ఏమి ఉండదు. కాబట్టి వాక్కునకు పరిణితి అంటే మనస్సు యొక్క సంస్కారం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు మాట్లాడేటప్పుడు మీకు మీ మాట యొక్క వైభవం మీకు తెలిసి ఉంటే, నేను ఇప్పుడు ఒక ఓదార్పు వాక్యం పలికితే అతను మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటాడు. ఒక్కొక్కసారి వెళ్ళకూడని వైపు వెడుతుంటే దాన్ని తప్పించగలిగినటువంటి రీతిలో ఉదారంగా మాట్లాడగలిగి ఉండాలి. అందుకే మనకి మాటని కూడా 3 రకాలుగా విభాగం చేస్తుంది శాస్త్రం. అన్నిటికన్నా గొప్ప వాక్కు ఏదో తెలుసా అండి? భార్యలా మాట్లాడడం. ఎందుకంటే మిగిలినవి పైన 2 ఉన్నాయి, కానీ ఆ 2 వినొచ్చు వినకపోవచ్చు, కానీ భార్యలా మాట్లాడగలిగితే వింటాడు. అది కూడా వినలేదనుకోండి, ఇక వాడు బాగుపడ్డాడు. ఎందుకంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చరా, ఇంకేం మొహమాటం ఉండదు. సత్యమునే పలుకు, ధర్మమునందు నిలబడు అంటుంది. పురాణం ఉందనుకోండి, మిత్రవాక్యం. సత్యము పలికితే హరిశ్చంద్రుడు ఏం పొందాడో తెలుసా? సత్యమును పట్టుకుంటే అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఏ స్థితులు పొందారో తెలుసా? సత్యాన్ని విడిచిపెడితే ఏ పరిస్థితిలో పడిపోయాడో తెలుసా? ఒక మిత్రుల్లా మాట్లాడుతుంది. కావ్యము భార్యలా మాట్లాడుతుంది. కావ్యం అంటే రామాయణాదులు. భార్య సందర్భాన్ని చూస్తుంది. ఇప్పుడు చెప్పచ్చు, ఈయనకి వింటారు అని చాలా అనునయంగా మాట్లాడి, అలా చేయకుండా ఉండకూడదు, మీరు ఇబ్బంది పడిపోతాం కదా, ఎందుకు చెప్పండి అని బ్రతిమాలిన ధోరణిలో చెప్తుంది. దాన్ని కావ్య భాష అంటారు. కావ్య భాష భార్య చెప్పే భాషలో ఉంటుంది. అందుకే చాలా
అనునయంగా మాట్లాడతాయి కావ్యాలు. కావ్యాలు పరుషమైన భాష ఉండదు, అందుకే ఎక్కడో తప్ప అసలు అటువంటి పదప్రయోగం చెయ్యరు. ఇప్పుడు అలా అనునయంగా చెప్తే వినగలిగినటువంటి స్థితి ఎవరికైనా ఉంటుంది. అటువంటి మిత్రుడు, ఒక స్నేహితుడు పక్కన ఉన్నాడు అనుకోండి, చక్కగా విచారము పెళ్ళుబుకినప్పుడే మంచి మాట చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాధురీనుడై ఉంటే యువతలవాడిలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఉబుకుతుంది. నాకు అందుకే తరచూ ఒక మాట అనిపిస్తుంటుంది, ఇవి ఎవరికి తెలియాలి అంటే ప్రధానంగా పిల్లలకి తెలియవలసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కార్యసాధకులు వాళ్ళు కదండి. జీవితంలో యుద్ధం చేయవలసిన వాళ్ళు, యుద్ధం చేయడం అంటే నా ఉద్దేశం కత్తి పట్టుకోవడం అని కాదు, జీవితంలో ఎదురొడ్డి నిలబడవలసినటువంటి వాళ్ళు, కష్టము సుఖము అన్న ఈ రెండింటిలో బాగా అటు ఇటు ఊగిసలాడవలసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇవి తెలిసాయి అనుకోండి, వాళ్ళు జీవితాన్ని పండించుకోవడం అలవాటవుతుంది, పరిణతి ఏర్పడుతుంది. పరిణతి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, తన కష్టాన్ని తాను ఓర్చగలిగితే, తన సుఖానికి తాను హద్దులు మరిచిపోయి పొంగకుండా ఉంటే అంతే పరిణతి. అది చాలు, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు. చిన్న కష్టం వస్తే కుంగిపోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆలోచన సరిగ్గా ఉండదు, ఎంతకైనా వెళ్ళిపోతాడు, పాతాళాన్ని వైపే పెడతాడు. చిన్న సుఖానికి పొంగిపోవడం అలవాటు అయిందనుకోండి, మీరు పట్టుకోలేరు. ఈ రెండు కాకుండా ఉండడం పరిణతి అన్నమాట. కష్టమునందు ఓర్చుకోవడం, సుఖమునందు విర్రవీగకుండా ఉండడం, రెండిటి యందు సమతౌల్యముతో నిలబడగలగడం, హర్షమును పొందడం తప్ప అతిశయము వైపుకి వెళ్లకుండా ఉండడం. ఈ పరిమితి తెలియాలి అంటే మీరు శ్రీరామాయణము వంటి కావ్యములు చదవాలి. అవి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎక్కడ చాలా మంచి విషయాన్ని ప్రతిపాదించాలో, ఎక్కడ కీలకమైన విషయం మాట్లాడాలో అటువంటి కీలకాన్ని ఉపదేశం చేస్తారు. మీరు అందుకే వాల్మీకి రామాయణంలో ఈ యుద్ధకాండలో ప్రత్యేకించి మీకు ఒక గమ్మత్తు కనపడుతుంది. రాముడు మాట్లాడుతుంటాడు సచివులతో, రావణుడు మాట్లాడుతుంటాడు సచివులతో, రాముడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో, రావణుడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో. రాముడు ఎలా మాట్లాడతాడు, రావణుడు ఎలా మాట్లాడతాడు, రాముడితో ఎలా మాట్లాడతారు, రావణునితో ఎలా మాట్లాడతారు. రావణుడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు, రాముడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు. మీరు ఈ రెండింటిని బాగా తరచి 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 చూశారనుకోండి, అసలు అది ఒక పెద్ద సైకలాజికల్ సింథసిస్ అండి. దాన్ని ఇంకా విశేష విశ్లేషణ అనమాట. అది అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళిద్దరివి పక్క పక్క చూపిస్తారు సర్గల్లో మహర్షి. చూస్తే ఓ ఇలా ఉండకూడదనమాట అని మీకు అర్థమైపోతుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. కావ్యభాష కావ్యభాషే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, సేతురత్ర యదా భద్యేత్ యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షసరాజస్య తథా త్వం కురు రాఘవ దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం హతంచ రావణం యుద్ధే దర్శనాదుపధారయ అబద్ధ్వా సాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకానమర్దితుం శక్య సేంద్రైరపి సురాసురై. రామచంద్ర, మీరు ఇలా విచారమును పొందడం కాదు, ఏది ప్రధానమైనదో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టి మీ బుద్ధిని అటువైపుకి నిలబెట్టండి. దాని గురించి మీరు బాగా యోచన చెయ్యండి. మీరు చెయ్యవలసిన యోచన సేతుబంధనం గురించి. ఈ సముద్రాన్ని మనం ఎలా దాటి వెడతాం? 100 యోజనముల సముద్రాన్ని దాటడం అన్నది మనం చెయ్యగలిగితే, ఇంద్రుడితో కలిసి దేవతలే వచ్చినా త్రికూట శిఖరం మీద లంకాపట్టణాన్ని మనం దగ్గరకు వెళ్ళి చూడడం జరిగితే ఇక లంకాపట్టణం నశించిపోయినట్టే, రావణుడు నిహతుడైనట్టే. ఇప్పుడు లంకాపట్టణంలోకి మనం వెళ్ళాలి. లంకాపట్టణంలోకి వెళ్ళాలంటే 100 యోజనముల సముద్రాన్ని దాటాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడుందంటే ఈ సముద్రాన్ని దాటడంలో ఉంది. ఎలా దాటాలన్న దాని మీద దృష్టి పెట్టండి తప్ప అసలు దాని గురించి మానేసి విచారం ఒకటి పొందితే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. మీరు మాకు సలహా చెప్పండి. మేము ఈ కోట్ల మంది వానరులం మీ వెనకాతలు ఉన్నాం. జయము సాధించి తీరుతాం. జయం తథ్యం. కానీ జయమనేటటువంటిది తథ్యమే. తథ్యమైన జయమును మనం పొందాలి. ఈ తథ్యమైన జయమును పొందడానికి
ఒక ప్రణాళికా రచన ఉంటుంది. ఈ ప్రణాళికా రచన ద్యోతకం అవడం అన్నది బుద్ధి సంబంధమై ఉంటుంది. బుద్ధి పనిచేయడం అన్నది దాని మీద దృష్టి ఉండాలి తప్ప ఇంకొక వైపుగా పెట్టి విచారంలో మగ్నమైతే దీని మీద బుద్ధి నిలబడదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ బుద్ధి మరల్చాలి. అనవసరమైన శోకానికి ఇన్ని కోట్ల వానరములు వచ్చేసాయి, ఇప్పుడు మనం నడిపించాలి. కాబట్టి ఎలా, ముందు ఏం చేద్దాం, దీని మీద దృష్టి పెట్టండి. మీరే విచారిస్తూ కూర్చుంటే ఎలా నడుస్తుంది? చాలా అందంగా మాట్లాడతాడండి. ఒక రామాయణంలో నిజంగా కీలకమైనటువంటి మాటలు మెచ్చుకోవలసి ఉంటుంది. ఆయన చాలా సంతోషించారు. తప్పకుండా మనం అలా చేద్దాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెడతాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళిపోవడం అనేది కేవలం ఏదో ఒక భోజనానికి వెళ్ళిపోతున్నట్టో పెళ్లికి వెళ్ళిపోతున్నట్టో ఉండదు. ఎందుకంటే మీరు చాలా బడలిపోయి ఓ పెళ్లికి వెళ్ళారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వెడుతూనే ఏ గదిలోనో కళ్యాణ మండపంలో ఏమోలో ఆ పెట్టి బారేసి స్నానం చేసి వచ్చి అక్షతలు వేసేసి అక్కడ రాత్రల్లా నిద్ర లేదర్రా అని చెప్పి తువ్వాలు వేసుకు పడుకున్నా మిమ్మల్ని ఎవరేమనరు. కానీ యుద్ధ భూమికి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా దగ్గర చేరకుండా చూసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు శత్రువులు. అందులో ఉన్నది సముద్రం. సముద్రం కాబట్టి దాటుతుండగా ఇంతమంది సముద్రంలో పడ్డారనుకోండి, ఎంత ప్రమాదం వస్తుంది. కాబట్టి లంకాపట్టణంలోకి వెళ్ళడము అంటే లంకాపట్టణం యొక్క శక్తి తెలియాలి. లంకలో ఎలా ఉంటుంది అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ, అది ముందు తెలిస్తే దాన్ని దాటి మనం ఎలా వెళ్ళగలమన్నది నిర్ణయించగలరు. లంకాపట్టణంలో రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసున్న వారు ఎవరున్నారు అక్కడ? ఒక్క హనుమ ఉన్నారు. కాబట్టి వెంటనే రామచంద్రమూర్తి అన్నారు, హనుమ నువ్వు ప్రాజ్ఞుడవు, కేవలము సీతాన్వేషణమే కాకుండా సీతాదర్శనమే కాకుండా రాక్షస భంజనము చేశావు, లంకాపట్టణాన్నంతటినీ పగటివేళ రాత్రివేళ కూడా చూశావు. కాబట్టి నాకు లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థ గురించి తెలియచెయ్యి. హనుమ రాముడు ఎంత గొప్పగా మాట్లాడతాడో హనుమ అంత గొప్పగానూ మాట్లాడతారు. ఎంత చక్కగా విషయాన్ని విశ్లేషించి మాట్లాడతారంటే అందులో ఒక్క అనృతం ఉండదు. అందులో ఎక్కడ తను చూసొచ్చాను చాలా గొప్పగా ఉంది, అటువంటి దాన్ని తను దాటి వెళ్ళడం ఎంత గొప్ప అన్న కోణంలోకి తీసుకురారు. ఇది ఎందుకంటే మీకు లోకంలో ఒక విషయం ఉంటుంది, ఇది ఎలా చేద్దామండి అని మీరు అడిగారు అనుకోండి, ఇది ఎలా చేద్దామో మాట్లాడ్డాం, తాను ఇంతకు ముందు ఎలా చేశాడో మాట్లాడతాడు. ఇది ఎందుకు వస్తుందో తెలుసా అండి? స్వాకర్ష తాలూకా క్రీనీడ కలుస్తూ ఉంటుంది ఎప్పుడు. ప్రతి చిన్న విషయానికి ఇంతకుముందు మేము ఏం చేసామో తెలుసా అండి అని దాని మీద ఉపన్యాసం మొదలెడతాడు. ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇది ఎలా చేద్దామని వచ్చావు, దీని మీద దృష్టి పెట్టి ఇది ఎలా చెయ్యాలి అన్న దాని మీద ప్రణాళిక నిర్మాణం చెయ్యాలి. హనుమని అడిగితే హనుమేం చెప్పాలి, లంక ఎలా ఉంటుందో చెప్పాలి తప్ప నేను వెళ్ళినప్పుడు ఆ లంకలో బాబోయ్ నేను కాబట్టి వెళ్ళాను కానీ అని మొదలెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? అయితే ఎలా కష్టం ఎలా ఉంది ఇది అనుకుంటారా అనుకోరా? అందుకని మీరు ప్రశ్న అడిగేటప్పుడు కూడా ఎవరిని అడగాలంటే మీ ప్రజ్ఞని ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయించగలిగినటువంటి సమర్థుణ్ణి అడగాలి తప్ప మీకున్న సమర్థతని కూడా చంపేసేవాడిని అడగకూడదు. ఎప్పుడూను ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించకూడదు. ఎందుకో తెలుసా అండి, లోకంలో అత్యంత తేలికైన విషయం ఏమిటంటే సలహా చెప్పడమే. దానికి ఏముంది, ఏమన్నా కష్టమా, దానికి ఏమైనా డబ్బా? ఏదో సలహా ప్రతివాడు చెప్తుంటాడు, ఏదో సలహా ప్రతివాడు చెప్తే ఇబ్బంది. అందుకే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని రచన చేసేటప్పుడు, ప్రణాళిక నిర్మాణం చేసేటప్పుడు ముందు మీరు సావధాన చిత్తులై ఉండాలి. మీరు సావధాన చిత్తులై ఉన్నాను అని మీరు అనుకుంటే అవతల వాళ్ళని కూడా బాగా నీకున్నటువంటి అనుమానాలు ఏమిటో పట్టుకుని నా దగ్గరికి రా, నేను సావధానంగా ఉన్నప్పుడు, అప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలి. అంతేగాని సరే నేను వెళ్ళిపోయేటప్పుడు అలా కలబండి ఒకసారి మాట్లాడేస్తాను కారు దగ్గర అనకూడదు. ముఖ్యమైన కార్యం అన్నప్పుడు నువ్వు కూడా అంత ప్రాముఖ్యత దానికి ఇవ్వవలసి ఉంటుంది. హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. ఆయన ఒక జవాబు చెప్తే రాముడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి అడిగారో హనుమ జవాబు చెప్పడం కూడా అంత అందంగానూ చెప్తారు. నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది తరచుగా. అసలు నిజంగా ఆఫీస్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ, ఒక వ్యూహరచన చేసేటప్పుడు ఒక బాస్
అండ్ అన్ అసిస్టెంట్, ఒక అధికారి, ఆయన కింద ఉండేటటువంటి సహాయకుడు. ఎంత చక్కగా మాట్లాడుకోవలసి ఉంటుంది సమయం వృధా కాకుండా అన్నది రాముడు హనుమ మాట్లాడుకోవడం చూస్తే యుద్ధకాండలో చాలా గొప్పగా కనపడుతుంది. ఆయన అంటారు, లంకా పునిర్నిరాలంబ దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం వాణ్యం కృత్రిమంచ చతుర్విధం. రామ, 4 విధములైనటువంటి దుర్గములు లంకలో ఉన్నాయి. అటువంటిది అనితర సాధ్యముగా ఉంటుంది. అది శత్రుభయానకమై ఉంటుంది. నాదేయం నది చేత రక్షింపబడుతూ ఉంటుంది. పర్వతముల చేత రక్షింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే నదీ దుర్గము, గిరిదుర్గము, కృత్రిమ దుర్గము, వనదుర్గము అని 4 రకాలుగా ఉంటాయి దుర్గాలు. ఇవి సహజ రక్షణనిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా హంపి విజయనగరం వెళ్ళి చూస్తే మీకు కనపడుతుంది. కొండల చేత రక్షింపబడుతుంటుంది. తుంగభద్రా నది పక్కన ప్రవహిస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అగట్టలు అని నిర్మిస్తారు కోటకి. అగట్ట అంటే మీరు కోటలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఉత్తప్పుడు గుర్రాలు, ఏనుగులు, మనుష్యులు లోపలికి వెళ్ళిపోవడం కోసమని ఇక్కడి నుంచి దగ్గరగా అదిగో అవతల రోడ్డు వరకు అనుకోండి, మీకు తెలియనిది కాదు, అయినా నేనేదో చాపల్యం కొద్దీ చెప్పడం. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎత్తేస్తే ఎత్తివేయబడేటటువంటి చెక్కల లాంటి వాటితో నిర్మాణం చేస్తారు. శత్రువులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ తాళ్లతో ఇలా పైకి తీసేస్తారు. తీసేసి పక్కన నదీ ప్రవాహం ఉంటుంది. ఎప్పటికప్పుడు నీళ్లు పెడదామన్నారనుకోండి, వాడు వేసంకాలంలో యుద్ధానికి వచ్చాడు అనుకోండి, బకెట్లు నీళ్లు మీకే లేకపోతే అగట్టలో ఏం పోస్తారు? అగట్ట అంటే అక్కడ వరకు ఒక నుయ్యంత లోతులో ఉంటుంది. దీని మీద చెక్క వేసి తిరుగుతారు. ఆ చెక్క పైకి ఎత్తేస్తారు. ఎత్తి ఆ నదీ జలాలను వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి ఇప్పుడు వాటిల్లోకి మొసళ్ళని విడిచిపెడతారు. విడిచిపెడితే అవతలవాడు ఎక్కడి వరకు వస్తాడంటే అక్కడ వరకే వస్తాడు. పొరపాటున ఎవడైనా దాటే ప్రయత్నం చేసి నీటిలో దిగాడు అనుకోండి, మొసళ్ళు సిద్ధంగా ఉంటాయి తినేయడానికి. కోట పైన అవతలవాడి బాణానికి అందనంత ఎత్తులో ఉంటారు రక్షకులు. అసలు దాటే ప్రయత్నం చేస్తే బాణాలు వేసి చంపేస్తారు. కోటలోకి వెళ్ళడం కష్టం. అది నీరు దగ్గరగా ఉంటే నీటితో అగట్ట నింపుతారు. అది ఒక నది తిరగడమో సముద్రమే తిరగడమో చేసింది అనుకోండి, మరీ కష్టం. అందుకని లంక జలదుర్గము, లంక వనదుర్గము, చుట్టూ అరణ్యాలే, దుర్భేద్యమైనటువంటి అరణ్యం. మీరు వెడుతుండగా ఎవడెక్కడ కాపు కాశాడో తెలియదు, ఎవడు ఎట్నుంచి మట్టు పెడతాడో తెలియదు. గిరిదుర్గము పర్వతముల చేత రక్షింపబడి ఉంటుంది. కాబట్టి ఎక్కడం దిగడంలో అక్కడ ఉన్నవాడికి తెలుసున్నటువంటి ఆనుపాను మీకు తెలియవు. పైగా పర్వతములు సహజ రక్షణగా నిలబడతాయి. ఏ పర్వతం చాటున ఎవరున్నారో ఎట్నుంచి వస్తారో తెలియదు. కృత్రిమంచ, తాను నిర్మించుకున్నది కృత్రిమం, విశ్వకర్మ చేత నిర్మింపబడింది. అందుకని 4 రకాలైనటువంటి దుర్గముగా లంకాపట్టణం ఉంది. స్థితాపారే సముద్రస్య దూరపారస్య రాఘవ నౌపధోపి చ తత్ర నిరాదిశశ్చ పర్వతః సర్వతః శైలాగ్రే రచితా దుర్గా సా పూర్ణే వపురోపమ వాజివారణ సంపూర్ణ లంకా పరమదుర్జయ. ఆయన అంటున్నారు, అసలు సముద్రానికి 100 యోజనములకు పూర్ణంగా అవతల ఒడ్డున దక్షిణ తీరంలో బయలుదేరితే ఉత్తర తీరానికి చేరితే తప్ప లంక కనపడదు. ఆ లంకాపట్టణం దగ్గరికి సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క సాధనము నౌక. పడవ మీద వెళ్ళలేరు కదండి సముద్రంలో, నౌకలో వెళ్ళాలి. నౌకలో వెళ్ళడానికి వీలైన మార్గము కాదు ఆ సముద్రం. ఎందుకంటే అటువంటి మార్గం అది తిమింగలాలతో, రాక్షసులతో, భయంకరమైనటువంటి మొసళ్లతో నిండి ఉంటుంది. కాబట్టి నౌకా మార్గము కుదరదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి అంటే లంకకి ఒక్కటే మార్గం, ఎగిరి ఆకాశంలో వెళ్ళవలసి ఉంటుంది. అలా వెళ్ళలేని వాళ్ళల్లో రామలక్ష్మణులే ఉన్నారు. నరులుగా ఎలా వెడతారు? అది తీరా అక్కడికి వెడితే అంత దూరం కదా, వెళ్ళిపోతే చాలు, ఇంక అక్కడేం ఉండవని అనుకోవడానికి లేదు. కోట్ల రాక్షస బలంతో, ఏనుగులతో, గుర్రములతో, విచ్చుకత్తులు పట్టుకున్న రక్షకులతో లంక నిండిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు యుద్ధోన్మాదులై ఉంటారు. అక్కడికి మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళు మన దగ్గరికి రావడం వేరు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వేరు. అసలు వెళ్ళడమే ఇంత కష్టం. వెళ్ళి యుద్ధం చేసి మట్టు పెట్టి వెనక్కి రావాలి.
కాబట్టి రామ లంకాపట్టణానికి చేరడం అన్నది మాత్రం చాలా కష్టమైన విషయం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, ఉన్నది ఉన్నట్లుగా తెలిసున్నవారు తానొక్కరే కనుక ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే దానికి తగిన ప్రణాళికా రచన చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు దాని 4 ద్వారములు చెప్పారు. 4 ద్వారముల దగ్గర కోట్ల మంది రాక్షసులు ఎప్పుడూ విచ్చుకత్తులు పట్టుకుని ఉంటారు. శతఘ్నులు, లోహ నిర్మితములైనటువంటి తలుపులు, బంగారము, వజ్రవైడూర్యములు, ముత్యములు, పగడములు, మాణిక్యములు పొదగబడినటువంటి లంక, అనేకమైనటువంటి యంత్రములు పెట్టబడి ఉంటాయి. పట్టణం అంతా శత్రు దుర్భేద్యంగా తయారు చేయబడి ఉంది. కాబట్టి నేను చూసినటువంటి లంకాపట్టణం గురించి మీకు వివరణ చేశాను. కాబట్టి మీరు ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేసి మన బలగాలు ఎలా కదలాలో మీరు నిర్ణయం చెయ్యండి.